నమస్కారం ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామ సమైక్య మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ సంఘ భవనాలకు నిధులు కేటాయించాలని సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో దోసలగూడెం కాలనీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సమైక్య మహిళా సంఘ భవనాన్ని ముఖ్యమంత్రి విచ్చేసి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా సంఘాల భవనాలకు 10 లక్షల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణ పనులు కొంతవరకు మిగిలిపోయాయని, వాటి పనుల కొరకు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలుపుతుందో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు కొండూరు రవీందర్రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు స్వప్న, సిఏ శైలజ, సీనియర్ సభ్యులు తుమ్మల దేవవ్వ, కార్యదర్శి బరిగెల సంపూర్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణం చేసుకొని ఇవాళ దాని ప్రారంభోత్సవానికి నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసిన సోదరిమణి ఇక్కడ వార్డు మెంబర్ ప్రతిభ గారు, అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించిన ఈ సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న గారు, శైలజ గారు, మిగతా ఈ సంఘ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా నాతో పాటు మా తరఫున కేటీఆర్ గారి పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చిన నంద్యాడపు రాజు గారు, వికాస్ గారు, స్వామి గారు, దోసల శంకర్ గారు, నారాయణరావు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా, ఇక మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. చక్కటి భవన నిర్మాణం కేటీ రామారావు గారు ఆయన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 10 లక్షల రూపాయలు ఆయన ఇచ్చేట్టు దానితోనే ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. వారికి మీ అందరి తరఫున, మా అందరి తరఫున ఇవాళ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఆయన ఇప్పుడు మనం అధికారంలో లేకున్నా మన శాసనసభ్యుడు గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత. మనకు అందరికీ తెలుసు 2014 పూర్వం మన ప్రాంతం ఏ రకంగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా తయారైంది అనేది నేను వేరే చెప్పనక్కర్లేదు. దీని ఫలాలన్నీ కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నేతృత్వంలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఇవాళ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు కూడా మహిళల కోసం ఏవైతే ప్రకటనలు ఏవైతే అన్ని చేశారో వారి గురించి, వారి ఏదైతే వారి శ్రేయస్సు కోరి ప్రజలనే కాకుండా వేములవాడ రాజాలను కేసీఆర్ మోసం చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం దర్శించుకుని కోడమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాది శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పీసీసీ చీఫ్ గా పాదయాత్ర సమయంలో వేములవాడ రావడం జరిగిందని, ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఆలయాభివృద్ధి పనులు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల బాధితుల సమస్యల పరిష్కారం, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో గత ముఖ్యమంత్రి 20 లక్షల కోట్లు ఖర్చు చేసిన రాజన్న ఆలయానికి ఎందుకు అభివృద్ధి చేయలేదని, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులు ఎందుకు పెండింగ్ ఉన్నాయో ఆలోచించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నాకైతే అడ్డు రాకూడదు. ఓకే చీరలు ఆర్డర్ ఇచ్చినాం. సార్ సెకండ్ ఓకే సార్ కొంచెం అలా రాజరాజేశ్వర భగవాని హర నమ పార్వతీ పదనే హర హర భోలా శంకర భగవాని జై. ఇస్తూ ఉండాలనేది ఉద్దేశంతో దాన్ని షేప్ని ఇట్లా ఉంచేసాము లోపల. ఇది మాత్రం చుట్టూ రెక్టాంగిల్గా మారుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ స్నానాలు చేయాలనే దీన్ని ఒక కోనియర్ చేస్తున్నాం సార్. ఇది ఏమవుతుందంటే ఇక్కడికి यजमान्यस्य कौण्डिन्यगोत्रत्वस्य सत्यनारायणगिरामदेस्य संकर्षे वामानानि रक्षामासुरवरमन्दार जय देव देवमङ्गलमूर्ति महादेवस्य पूजार्थं
శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ అక్షరం యొక్క సృష్టికి మూలమైనటువంటి పురుషుడు ఈ ఆలయంలో చాలా శక్తివంతమైనటువంటి మొదలుకుంటే ప్రతి వివిధ శాఖలు చేసినటువంటి పెద్దలు, అదేవిధంగా మహిళా కమిషన్ వేదిక మీద పెద్దలు, అనేక కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు, చక్కటి అవకాశం వచ్చి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెలుగు రావాలి, ఎస్పీ గారు, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత ఒక్కసారి చెప్పండి. రాష్ట్రంలోని మరమగ్గాల ఆసాముల కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలను వేములవాడ కేంద్రంగా యాన్ డిపోను మంజూరు చేసింది. నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం నేతన్నలందరికీ ఆనందదాయకం. యాన్ డిపో వలన మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మడమ తిప్పకుండా ఇచ్చిన మాట వేములవాడ రాజన్న సాక్షిగా ఈరోజు మీ అభిమాన నాయకుడి అధ్యక్షతన ఆది శ్రీనివాస్ మీ శాసనసభ్యుడి అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమంలో నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, పార్టీ ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన ఈ అధికారం రావడానికి అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టం చేసి ఈ కుర్చీలో కూర్చోబెట్టిన వేలాది మంది కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఆనాడు పాదయాత్ర సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మొదటి అడుగు వేసిన రోజే ఈ అడుగు కేసీఆర్ గడీలను కూల్చే వరకు ఆగదు, అందులో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకొని సామాన్య ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వేములవాడ, సిరిసిల్ల, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా 2 దశాబ్దాల నుంచి మీరు చేస్తున్న పోరాటంలో చాలాసార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య నా దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ అదే కాకుండా కలికోట సూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కలే తిరిగి ఖచ్చితంగా అధికారులకు వచ్చిన వెంబడే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ప్రాంత రైతాంగానికి చెప్పడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లా స్థితిగతులను, ఈ జిల్లాలో గత 40-50 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీనే, మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు, అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు, కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు, సిరిసిల్లలో ఉన్న ప్యాకేజ్ 9 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తూ, అధికారులను సమన్వయం చేస్తూ, ప్రజాప్రతినిధులతో సమాచారం తెప్పించుకుంటూ ఈ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. వారు సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదు, వారు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారు ఇన్ఛార్జి మంత్రివర్యులు. తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా, 100% ఈ నవంబర్ 30 తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నింటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి, ఎంత నిధులు కావాలి, మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం రోజున ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తన చైర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ జితేందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, రౌతవి పాల్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.